ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో నేను జ్యోతిష్యానికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్, అలాగే జ్యోతిష్యంలో పరిహారాల పేరుతో ఎంతవరకు మనం ఎక్కువగా టెన్షన్‌ని తీసుకుంటున్నాము లేదా స్ట్రెస్ అనుభవిస్తున్నాము, జ్యోతిష్యాన్ని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ వల్ల కొన్ని ఆచారాల వలన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి కాస్త కాన్సెప్ట్స్ని తెలియజేసేటువంటి పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు నా ఛానల్లో 1300 కంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను టెక్నికల్గా కాంబినేషన్స్ గురించో లేదా ఒక గ్రహం యొక్క లక్షణాల గురించి, అలాగే ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపిస్తూ నేను కాన్సెప్ట్స్ని అనేది తెలియజేస్తూ వచ్చాను. టెక్నికల్ కాంబినేషన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేశాను. అయితే కొన్ని మౌలికమైనటువంటి విషయాలు, ఫండమెంటల్ పాయింట్స్, జ్యోతిషం గురించి ప్రతి వాళ్ళు ఒక అవగాహన కలిగి ఉండడము, జ్యోతిషం అనేది ఒక వేదాంగము, ఒక డివైన్ సైన్స్ కాబట్టి దాన్ని ఏ దృష్టితో చూడాలి, జ్యోతిషం అనేదాన్ని ఉపయోగించి జ్యోతిషం పేరుతో ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అనేది కూడా డిస్కస్ చేస్తాను. అయితే ఇందులో ఎవరినో ఉద్దేశించో వ్యక్తిగతంగా నేను ఏవి చెప్పడం లేదు. ఇన్ జనరల్ చాలామంది ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, సిచ్యువేషన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి జ్యోతిషాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, జ్యోతిషాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట జ్యోతిషం ప్రారంధాన్ని తెలియజేసే విద్య, ప్రారంధాన్ని మార్చే విద్య. ఇక్కడ చాలామంది ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ముఖ్యంగా జ్యోతిష్యులు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. జ్యోతిషం అనేది ప్రారంధాన్ని తెలియజేస్తుంది తప్ప ప్రారంధాన్ని పరిహారాల రూపంతో మార్చడం అనేది జ్యోతిషం ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా పరిహారాల యొక్క ప్రయోజనం ఏంటి అని కూడా నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు కనుక చూసినట్టయితే పరాశర హోరశాస్త్ర కావచ్చు, వరాహమిహిరుడి బృహచ్చాతకము, కాళిదాస ఉత్తరకాలామృతము, మంత్రేశ్వర ఫలదీపిక, ఇలా మీరు ఏ గ్రంథం చూసినా అక్కడ పరిహారాల గురించి ఎక్కడ మెన్షన్ అనేది ఉండదు, చెప్పడం జరగలేదు. ఈ రోజుల్లో అందరికీ ఇంటర్నెట్ నేను అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి పరాశర హోరశాస్త్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం పరాశర హోరశాస్త్ర సూత్రాలు సహా మనకు వస్తుంది. అందులో ఎక్కడైనా కానీ ఫలానా గ్రహానికి ఫలానా పరిహారాలు చేసుకోండి, ఫలానా హోమం చేయండి, ఇంత ఖర్చు పెట్టి ఈ హోమం చేయండి అని ఎక్కడైనా ఉందో చూడండి. ఎక్కడా కూడా అటువంటి వాటి గురించి ప్రస్తావన లేదు. ఇది ప్రతి వాళ్ళు ముందు అంగీకరించాల్సినటువంటి విషయము. పరాశరుడు కేవలం సూత్రాన్ని రచించడం జరిగింది, అలాగే కొంచెం అంశ చక్రాల గురించి వివరించడం జరిగింది. అయితే ఈ రోజులో నవాంశ, దశాంశ వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి అందులో యోగాలు స్టడీ చేయడము, అందులో కాంబినేషన్స్ చూసి ప్రెడిక్షన్స్ చేయడము, ఇలాంటివి కూడా ఎక్కువ చేస్తున్నారు. అది కూడా ప్రమాదకరమే. ఎప్పుడు D1 చార్ట్ అనేది ఇంపార్టెంట్. D1 చార్ట్లో ఉన్న కాంబినేషన్స్ నుంచే మనం యోగాలు చూడాలి. అందులోంచే ముందు డెస్టినీని కనుక్కునే ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది పెద్దలు వాళ్ళ అనుభవంతో ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రహానికి కొన్ని పరిహారాలు అనేవి సూచించారు. అది చాలా బాగా పనిచేస్తాయి తప్ప ఎవరూ కూడా డబ్బు ఖర్చు పెట్టి పరిహారాలు చేయాలని ఎవరూ కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు దాన్ని ఎక్కువగా విపరీతంగా మార్కెటింగ్ చేయడం అనేది కూడా ఎక్కువైపోయింది. అంత చేసినా కానీ ఫలితం ఉండడం లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఒకటి సిజేరియన్ ముహూర్తం, సి సెక్షన్కి. నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడగడం జరిగింది, సి సెక్షన్కి ముహూర్తం పెట్టండి, ఏ రోజు ఏ టైంలో చేయించుకుంటే మంచిది, ఏ లగ్నంలో చేయించుకుంటే మంచిది అని. కానీ నేను ఎప్పుడూ దానికి వ్యతిరేకమే. ఎందుకు అంటే ఎంత గొప్ప ఆస్ట్రాలజర్ అయినా కంప్లీట్గా ఏ చార్ట్ని స్టడీ చేయలేరు. వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోడు చేసుకుని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న అనుష్ఠానము, ముఖ్యంగా దాని ఆధారంగా కొంతవరకు సూచనలు ఇవ్వగలరు. వీళ్ళ జీవితం ఈ దశలో ఇలా ఉండబోతోంది అని. అంత పరిమిత జ్ఞానం కలిగిన ఆస్ట్రాలజర్స్ ఒక వ్యక్తి ఈ టైంలో పుడితే జీవితం అంతా ఇలా ఉంటుంది అని చెప్పగలరా? ఎందుకంటే సృష్టి అనేది బ్రహ్మదేవుడు చేసే పని. మనం ఇన్ని క్యాలిక్యులేషన్స్, ఇన్ని చక్రాలు, ఇన్ని యోగాలు చూసి కొంత ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. మరి బ్రహ్మదేవుడు అలా సంకల్పించి అలా పుట్టించేస్తాడు, సృష్టి చేసేస్తాడు. ఆయనకి ఇంత అవసరం లేదు. కాబట్టి ఒకవేళ సిజేరియన్ ముహూర్తం పెట్టుకుని డెలివరీ అయ్యి ఆ అబ్బాయికో అమ్మాయికో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే
అప్పుడు మనమే బాధపడాల్సి ఉంటుంది, అరే ఈ ముహూర్తం కాకుండా ఇంకోటి పెట్టుంటే బాగుండేది అని. కాబట్టి గ్రహాలని మనకు అనుకూలంగా మార్చుకుందాము అనే ఆలోచన కరెక్ట్ కాదు. ఈ గ్రహస్థితిని బట్టి ఈ వ్యక్తి జీవితం అంతా ఇలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా పొరపాటు. ఎప్పుడూ కూడా డెలివరీ అనేది డాక్టర్కి వదిలేయడం అనేది మంచిది. ఆ సమయంలో డాక్టరే దేవుడు. ఆ అమ్మాయి ఆరోగ్యానికి క్షేమకరంగా ఎప్పుడు సిజేరియన్ చేస్తే మంచిదో అప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే చిన్న ఉదాహరణ, అందరూ పరాశర సిస్టమ్ని చూస్తున్నారు, అందులో వింశోత్తర దశ ఒక్కటే చూస్తున్నారు. మరి పరాశరుడు చాలా సిస్టమ్స్ ఇచ్చారు, దశా సిస్టమ్స్, అవి మనం స్టడీ చేయట్లేదు. అలాగే జైమిని సిస్టమ్ స్టడీ చేయట్లేదు. మనకి ఎలా అవగాహన వస్తుంది పూర్తిగా ఈ వ్యక్తి జాతకం ఇలా ఉంటుంది అని. పైగా ఆ ముహూర్తం పెట్టి ఒక బేబీకి డెలివరీ అయిన తర్వాత అతని లైఫ్ ఇలా ఇలా ఉంటుంది అని ఎవరన్నా చెప్పగలరా? మరి అంత క్లారిటీ లేనప్పుడు ఎందుకు ఆ రిస్క్ తీసుకోవాలి? ఎప్పుడూ కూడా సిజేరియన్ ముహూర్తాలు పెట్టుకోవడం అనేది రిస్కే. ఎందుకంటే ఎవ్వరూ కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు. ఏదో ఒక యోగం ఉందనో, గజకేశ్వర యోగం ఉందనో, గురువు పంచమంలో ఉన్నాడు, గురువు ఉచ్చలో ఉన్నాడు, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఆధారంగా సి సెక్షన్కి ముహూర్తం పెట్టి డెలివరీ చేయడం అనేది అస్సలు నేను రికమెండ్ చేయను. దానివల్ల తర్వాత డిసప్పాయింట్మెంట్స్ తప్పకుండా ఉంటాయి. ఇక వివాహాల విషయంలోకి వచ్చినట్టయితే, ఇంతకుముందు కూడా నేను ఈ వీడియో చేయడం జరిగింది. పాయింట్ బేస్ సిస్టమ్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడం. అంటే 30 పాయింట్లు వచ్చాయి, 28 పాయింట్లు వచ్చాయి కాబట్టి బాగుంటుంది, అలాగే ఏకనాడిటండి డైవర్స్ అవుతుందిట, లేదా ఆ అమ్మాయిది నైదంతార, అబ్బాయిది నైదంతార అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాము. ఇటువంటి చిన్న చిన్న కారణాలతో ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయడం అనేది అది కూడా మనం తీసుకుంటున్నటువంటి ఒక రిస్కే. ఎందుకంటే ముఖ్యమైన కొన్ని ప్రారంధాలు, ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 వివాహాలు ఉన్నాయి, తప్పకుండా 2 వివాహాలు అవుతాయి. విడాకులు తీసుకుని 2వ వివాహం జరగాలి అని ఉంటే తప్పకుండా జరుగుతుంది. వివాహాలకి రెమెడీ లేదు, పరిహారాలతో డైవర్స్ అనేది క్యాన్సిల్ కాదు. అయితే కుంభ వివాహం చేసుకోవచ్చుటండి, అర్క వివాహం చేసుకోవచ్చుట, కదలి వివాహం చేసుకోవచ్చుట, అప్పుడు అదొక పెళ్ళి అవుతుంది కదా, ఇంకో పెళ్ళి బాగుంటుంది అనే ఒక వాదన ఉంది. కానీ అక్కడ చెప్పింది 2 వివాహాలు మనుషులతోనే తప్ప చెట్లతోనూ పొట్లతోనూ చెప్పలేదు. కాబట్టి ఇట్లా వివాహం చేసి కూడా డైవర్స్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఎవిడెన్స్. ఇది అనవసరమైనటువంటి ఆశలు రేపడము, ఇలాంటివి చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. జ్యోతిషం ఎప్పుడూ కూడా మిరకల్స్ని, అద్భుతాలని, మహిమల్ని సూచించేటువంటి శాస్త్రం కాదు, సత్యాన్ని చెప్పే శాస్త్రం. సత్యం ఒప్పుకునే ధైర్యం ఉంటేనే జ్యోతిషం దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితంలో ఉండబోతోంది, ఈ సమయంలో ఈ దశలో నీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కాబట్టి తట్టుకునే మనోధైర్యాన్ని కలిగి ఉండు. నీ పురుష ప్రయత్నం సరిపోకపోతే దైవాన్ని ఆశ్రయించు, అంతే తప్ప నా దగ్గరికి రండి, నా దగ్గర అన్నిటికీ మందులు ఉన్నాయి, ఇచ్చేస్తాను, ఆ రెమెడీ చేసేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా చాలా హాస్యాస్పదం. అది దైవాన్ని మనం అవమానించడమే, దైవ దోషంతో సమానం. అది గ్రహాలు దేవతలు, గ్రహాలని కూడా మనం భక్తిభావంతో పూజించాలి. శని అంటేనే కష్టాలు ఇచ్చే గ్రహం అని, పాపగ్రహం అని, ఈ గ్రహం పాపి, ఈ గ్రహం శుభుడు, అవి ఏ కాంటెక్స్ట్లో చెప్పారో ఆ కాంటెక్స్ట్లోనే వాడాలి తప్ప శని మీకు పాపండి, శని చిత్రహింసలు పెడతాడు, శని మీ మీద పగబెట్టాడు, ఇలాంటి మాటలు కూడా విన్నాను నేను. ఇటువంటి లాంగ్వేజ్ కూడా వాడడం విన్నాను. దేవతలు పాపులా అండి? మనమే గొప్పవాళ్ళమా? మనుషులు పుణ్యాత్ములు, దేవతలు పాపులా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి, పరిహారం చేసేసి పాపాన్ని కడుక్కోవాలనుకోవడమే అమాయకత్వం. మరి పరిహారాలు ఎందుకు అంటే ఆ సమస్యను తట్టుకునే ధైర్యం వస్తుంది, కొంతవరకు తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే దేవత సంతోషించి మన మైండ్ని ప్రచోదనం చేసి పాజిటివ్ థింకింగ్ని ఇస్తాడు, మనసు నిబ్బరంగా ఉంటుంది, సమస్య తీవ్రత తగ్గుతుంది. ఈ విధంగా దేవతలు హెల్ప్ చేస్తారు. అంతే తప్ప దేవతలకి బ్రైబ్ చేసి లంచం ఇచ్చి మన పాపాలు కడుక్కోవడం అనుకుంటే అది చాలా అమాయకత్వము. ఒక నేరస్తుడు వెళ్ళి, హత్య చేసిన నేరస్తుడు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకో, ప్రైమ్ మినిస్టర్ దగ్గరకో వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి నాకు శిక్ష మాఫీ చేయండి అంటే అది ఎంత హాస్యాస్పదమో, దేవతలకు ఒక రెమెడీ చేసేసి, ఒక హోమం చేసేసి నా పాపాలు కడిగే అంటే కూడా అంతే హాస్యాస్పదము. ఇటువంటి ఆలోచన ధోరణికి స్వస్తి పలకాలి.
జ్యోతిష్యం ఎప్పుడు కూడా 10 మంది శ్రేయస్సును కోరుకునేది, సత్యాన్ని చెప్పేది, డివైన్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి అని చెప్పేది జ్యోతిషము. భగవంతుణ్ణి చిత్తశుద్ధితో ఆరాధన చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా భంగపడరు. ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి పూజలు, సాత్వికమైన ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు జ్యోతిష్యం పేరుతో తంత్రశాస్త్రాన్ని కలిపేయడం, తంత్రశాస్త్రంలో ఆ పూజలు ఈ పూజలు చెప్పి అది కూడా జ్యోతిష్యానికి ముడిపెట్టేసి జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళే వాటిని రికమెండ్ చేయడం. జ్యోతిష శాస్త్రం వేరు, తంత్రశాస్త్రం వేరు, మంత్రశాస్త్రం వేరు. అయితే కమర్షియల్గా దీన్ని డీల్ చేస్తూ ఎక్కువ మనీని లూటీ చేసి అంత అయినా కానీ క్లయింట్స్ డిసప్పాయింట్ అవ్వడము, దానివల్ల జ్యోతిష్యులకు కూడా కొంత చెడ్డ పేరు, వాళ్ళని హేళనగా చూసి మాట్లాడడము, జ్యోతిష్యమే లేదు అదంతా ట్రాష్ అని మాట్లాడడం, ఇటువంటివి కూడా వినాల్సి వస్తుంది. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మనం డబ్బు సంపాదించడానికో మనం ఏదో లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చేయకూడదు జ్యోతిష్యం పేరుతో. ఈ వీడియోలో నేను కొంత ఇందాకే చెప్పినట్టుగా సిద్ధాంతాల గురించి కొంత మాట్లాడే ఉద్దేశంతో కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇటీవల ఇవన్నీ ఎక్కువ చూస్తూ చాలామంది టెన్షన్ పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పి భయపెట్టడం వలన నాకు ఈ అంతర్దశ బాగోదు, నాకు శని మహాదశలో రాహు అంతర్దశ, చాలా కష్టాలు వస్తాయేమో, ఎవరో మారకూడని చెప్పారు, నేను చనిపోతానా, ఇటువంటి భయాలతో ఎక్కువ బాధపడుతున్న వాళ్ళని నేను చూశాను. అలా చెప్పడం కూడా చాలా తప్పు. జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా చెడు చెప్పకూడదు. ఒకవేళ చెడు ఉన్నా కానీ వాళ్ళు అడిగితే చెప్పాలి, అది కూడా హింట్ ఇవ్వడం వరకే చేయాలి తప్ప డైరెక్ట్గా చెడుని చెప్పకూడదు. ఇక మృత్యు విషయానికి వచ్చినట్టయితే మృత్యువుని ఎవరూ ఆపలేరు, కానీ అపమృత్యు అనేది కొన్ని దశాంతర్దశల్లో జాతకుడికి వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కొంత రెమెడీస్ చేసుకోవడము, రుద్రాభిషేకం చేయడము, ఇటువంటి కొన్ని రెమెడీస్ చేసుకుంటుంటే అపమృత్యు అనేది తొలగిపోతుంది. అది చెప్పొచ్చు. అది కూడా చాలా శ్రద్ధగా చేసుకోవాలి. భగవంతుని చిత్తశుద్ధితో నమ్మి చేసుకున్నట్టయితే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి మన స్వార్థానికి మనం ధనవంతులం అవ్వాలి, మనకేదో పదవి రావాలి అని హోమం చేయడం చాలా పొరపాటు. హోమాలు అనేవి లోక కళ్యాణం కోసం చెప్పబడ్డాయి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పబడలేదు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవడం అనేది చాలా చాలా పొరపాటు. అది కూడా దైవావచారమే. ఇక నక్షత్రం బేస్డ్గా ఈ నక్షత్ర జాతకులు ఇలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది, వాళ్ళ రాజయోగం పడుతుంది, వాళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థానంలోకి వెళ్తారు, వాళ్ళు మంత్రులు అవుతారు, రాజయోగం వస్తుంది అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఒక్కసారి ఆలోచించండి. ఒక నక్షత్రం బేస్గా మీరు ఒక వ్యక్తి జీవితాన్ని చెప్పగలరు. అలాంటప్పుడు పరాశరుడు అన్ని సూత్రాలు ఎందుకు రచించాడు? అలాగే ఒక రాశి ఆధారంగా వివాహ పొంతన సమయంలో కూడా ఈ నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదు కదా, ఈ నక్షత్రం అబ్బాయిని చేసుకోకూడదు కదా, ఇటువంటి వాటితో మంచి సంబంధాలను కూడా వదులుకుని చివరికి అన్నీ చూసి బాగుంది అనుకుని మ్యారేజ్ అయిన తర్వాత కూడా 3 నెలల తర్వాత విడాకులు ఫైల్ చేసినటువంటి కేసెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే నా వీడియోలో వ్యక్తిగత గోప్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్స్ అసలు నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే క్లయింట్ అనుమతి లేకుండా ఒకళ్ళ చాట్ని మనం చెప్పకూడదు. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవి. మరి అలాంటప్పుడు ఈ సోకాల్డ్ పాయింట్ బేస్ సిస్టమ్ కావచ్చు, షష్టాష్టకాలు ఇవన్నీ ఎక్కడ పనిచేసాయి? కాబట్టి దాని గురించి అతిగా భయపడ్డాము. ఒక దోషం ఉంది అంటే ముందుగానే పరిహారాలు చేసేసుకుని ఆ దోషం పోగొట్టుకుని పెళ్లి చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మ్యారేజ్లో దోషం ఉంటే అది మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఏమన్నా పరిహారాలు చేసుకుంటే చేసుకోవాలి తప్ప అతి తెలివిగా మనం ముందే వ్యాక్సిన్ వేసినట్టు పరిహారాలు చేసేసుకుని పెళ్లి చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. అంటే బ్రహ్మదేవుడి పనిని మనం చేయాలనుకోవడం పొరపాటు, ప్రారంధాన్ని మార్చాలనుకోవడము ఇవన్నీ కూడా పొరపాటే. ప్రారంధాన్ని అంగీకరించి ఉన్న ప్రారంధాన్ని మనోధైర్యంతో ఎదుర్కొంటూ ఆ సమయాన్ని మనం దాటగలిగితే చాలు, అదే రెమెడీ. అందుకోసం రెమెడీస్ చెప్పబడ్డాయి. అలాగే గోచారానికి మితిమీరిన ప్రాధాన్యము, ఏలినాటి శనను, అష్టమ శనను, అర్ధాష్టమ శనను, గురువు ఇక్కడ ఉన్నాడను లేదా గురువు నీచలో ఉన్నాడను పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిపోయాయని ఊహించుకోవడము, అలా చెప్పడము కూడా కరెక్ట్ కాదు. ఒక మనిషి డెస్టినీకి సంబంధించిన ఫలితాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా దశ అంతర్దశ, దశ భుక్తి, పరాశర జైమిని రెండూ చూడాలి. మళ్ళీ చెప్తున్నాను. అటువంటిది గోచారాన్ని బట్టి నిర్ణయాలు ఎలా చెప్తారు? ఒక మనిషికి ఇప్పుడు ఒక దశ అంతర్దశలో
చాలా మంచి ఫలితాలు ఉంటాయి కెరియర్ పరంగా, వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా అనుకుందాము. అప్పుడు గోచారం కనుక బాగా లేకపోతే కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అంతే తప్ప దశాభుక్తి ఇవ్వాల్సినటువంటి ప్రారంధక ఫలితాలని తప్పకుండా ఇస్తుంది. అది గోచారం దాన్ని ప్రభావితం చెయ్యదు, గోచారం ఎప్పుడు నిర్ణయించదు. అదే కనుక జరిగినట్టయితే మేషరాశి వాళ్ళందరికీ ఒకలాగే ఉండాలి, వృషభ రాశి వారందరికీ ఒకలాగే ఉండాలి. అలా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి ఈ విషయంలో క్లారిటీ ఉంది. అయితే ఇంకా కొంతమంది జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళు, బిగినర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పాయింట్స్ని చెప్పడం జరిగింది. అయితే నా అదృష్టం ఏంటంటే నా ఛానల్ చూసే చాలామంది వ్యూవర్సు జ్యోతిష్యంలో జ్ఞానం ఉన్నటువంటి వారు, సాధన చేస్తూ నేర్చుకోవాలని చిత్తశుద్ధితో, గౌరవంతో, భక్తితో జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యూవర్స్ నాకు ఉన్నారు. వారి కోసం ఇది చెప్పక్కర్లేదు. కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాయింట్స్ చెప్తే వారు కొంత సరైన దృక్పథాన్ని అలవరుచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ అన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక కెరీర్ విషయం కూడా, కెరీర్ని చూసేటప్పుడు 10th హౌస్ అలాగే దశాంశం, ఇవి తప్ప ఇంకేమీ అక్కర్లేదు. 10th హౌస్లో రవి ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని ఎక్కడా లేదు. దానికి వేరే కాంబినేషన్స్ చూడాలి. అలాగే కారకాంశ లగ్నాన్ని కూడా స్టడీ చేయాలి కెరియర్కి ముఖ్యంగా. అది స్టడీ చేయకపోతే కెరియర్ గురించి అన్నమాట క్లారిటీ రాదు. అలాగే ఇందాక చెప్పినట్టు తంత్ర పూజల్ని, క్షుద్ర పూజల్ని, వీటిని కూడా జ్యోతిష్యంతో కలపడం అనేది చాలా పొరపాటు. ఆ సబ్జెక్టే వేరేది, దానికి జ్యోతిష్యంతో పని లేదు. ఆ విద్యలు ఉన్నాయి, వాటికి హారోస్కోప్తో అసలు అవసరం కూడా లేదు. ఆ రెండు కలపడం కూడా పొరపాటు. అలాగే ఈ మంత్రం జపించండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పడము, అది కూడా ఎంత సిల్లీగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తికి ఒక దశాంతర్దశలో జాబ్ వస్తుంది అనుకుందాము. ఆ అంతర్దశ 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ అంతర్దశలో జాబ్ వస్తుంది అంటే పరిహారం చేసుకుంటే 2 ఏళ్ల తర్వాత వచ్చే జాబు 6 నెలలకే వస్తుంది. అది చెప్పండి కరెక్ట్. అంతేకాని దశతో సంబంధం లేదు, అంతర్దశతో సంబంధం లేదు, లగ్నంతో సంబంధం లేదు, ఈ మంత్రం చెప్పించేస్తే జాబ్ వచ్చేస్తుంది అంటే అలా చేసి జాబ్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హోమాలు చేసి జాబ్ రాని వాళ్ళు ఉన్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పు చేసి. మరి అలాంటప్పుడు జ్యోతిషం మీద గౌరవం తగ్గుతుంది కదా. జ్యోతిషం గురించి హేళనగా, చులకనగా మాట్లాడడంలో, అవతలి వ్యక్తి మాట్లాడడంలో తప్పేముంది? జ్యోతిషం అనేది ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా గ్రహాలను మార్చుకునేటువంటి శాస్త్రం కాదు. గ్రహాలు దేవతలు, వాళ్ళ ముందు మనం చాలా చిన్నవాళ్ళము. మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న లంచాలకు లొంగిపోయి మనకి ఫేవర్ చేసేటువంటి వాళ్ళు కాదు దేవతలు. వాళ్ళ స్థాయి వేరు. భక్తితో, వినయంతో కష్టాన్ని తీర్చమంటే మనకి దారి చూపిస్తారు దేవతలు తప్ప, ఒక హోమం చేసేసి అంత వారికి లంచం అంతా పడేసి నా పరిహారం చేశాను నాకు రిలీఫ్ ఇచ్చేయంటే ఇవ్వరు. అదొక పాపం కూడా. ఉన్న ప్రారంధానికి ఇది కూడా యాడ్ అవుతుంది. ఈ విషయం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మనోధైర్యాన్ని కలిగి ఉండి దేవతారాధన చేయడము, దైవాన్ని ఆశ్రయించడము కష్టకాలంలో అనేది ఎప్పుడు కూడా జాతకం రక్షిస్తుంది. వారికి పాజిటివ్ థింకింగ్ అనేది ఇస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వలన అతను కష్టాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళి నిలదొక్కుని ఆ కష్టకాలాన్ని దాటడానికి పనికొస్తుంది ఆ రెమెడీ. ఈ విధంగా రెమెడీస్ చెప్పాలి తప్ప జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళగానే ముందు చార్ట్ చూడగానే చెప్పేది, నోరు తెరిచి చెప్పేది, మీకు ఈ గ్రహం బాగాలేదు, ప్రాబ్లం అయిపోతుంది, పెళ్లి చేసుకుంటే పెటాకులు అవుతుంది, ఈ హోమం చేయించండి, లేకపోతే 25,000 కట్టి ఈ రెమెడీ చేయించండి. ఇదేనండి జ్యోతిషం పర్పస్? జ్యోతిషం అంటే అంత సింపుల్ సైన్స్ అయిందా? మన ప్రయోజనాలకి దేవతలను వాడుకోవడం అనేది అసలు జ్యోతిషము? పరాశర హోరశాస్త్రాలు ఎక్కడైనా ఉందా? అది చదవండి, నేను చెప్పక్కర్లేదు. నేను ప్రాక్టీస్ చేసే టైంలో అప్పుడు జ్యోతిషం గురించి బుక్స్ కావాలంటే బుక్ స్టోర్కి వెళ్ళి అక్కడ ఉంటే కొనుక్కోవడం, లేదంటే వాళ్ళకి ఆర్డర్ ఇమ్మంటే తర్వాత ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుని చదువుకోవడం అలా ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రీ డౌన్లోడ్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళే పరాశర హోరశాస్త్ర ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఎక్కడైనా ఇంత ఈ హోమాలు చేయండి అని కానీ నేను వ్యక్తిగతంగా లేదా హోమాలు పేరు చెప్పి ఏది నేను మెన్షన్ చేయట్లేదు వీడియోలో అని ఎక్కడైనా ఉందో ఒక్కసారి చూడండి. ఈ విధంగా జ్యోతిషాన్ని అతిగా నమ్మి ఏదో మహిమ జరిగిపోతుంది, మెరకిల్స్ జరుగుతాయి అని జ్యోతిషాన్ని ఆశ్రయించడం కూడా చాలా చాలా పొరపాటు. దానివల్ల ఎంతో నిరాశకి గురవుతారు ఆ జాతకులు. ఈ విధంగా జ్యోతిషం గురించినటువంటి ఎన్నో అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఏ జ్యోతిష్యుణ్ణి క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించట్లేదు. కానీ వచ్చిన క్లయింట్స్ని వ్యాపార దృక్పథంతో కాకుండా కొంతవరకు మంచి చేయాలనే ఉద్దేశంతో
విషయాన్ని చెప్పడము, ఎక్స్‌ప్లాయిట్ చేయడము అనేది కనుక తగ్గించినట్టయితే జ్యోతిష్యానికి కూడా విలువ పెరుగుతుంది. అన్నిటికంటే గొప్ప రెమెడీ భగవంతుని ఆశ్రయించడము. మనం గ్రహాలని వేడుకుంటున్నాం నాకు మంచి చెయ్యని, కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఆ పరమాత్మ ఆధీనంలో, ఆ పరమేశ్వరుడు ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మార్చగలడు గ్రహాల యొక్క ఫలితాలని. అందులో కొంత మాడిఫై చేసి మనం తట్టుకునే శక్తిని ఇచ్చేలాగా రిజల్ట్స్ ఇవ్వగలవు. ఇది ఎప్పుడూ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యాన్ని కూడా ఒక డివైన్ సైన్స్గా గుర్తించి మార్కెటింగ్ సబ్జెక్ట్గా చూడకుండా, లూటీ చేసేటువంటి సబ్జెక్ట్గా చూడకుండా 10 మందికి మంచి చేసేటువంటిది, 10 మందిని ఆశీర్వదించే సబ్జెక్టుగా జ్యోతిష్యాన్ని చూడడము, చెప్పడము అనేది మంచిది అని ఈ విషయాన్ని కొంతవరకు డిస్కస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.